హాయ్ హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శివ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మీరు తమ్నైల్లో చూసింది నిజం అబద్ధం, నేను కూడా మీకైతే ఎస్ఆర్ నో అని చెప్పను. ఎందుకంటే నేను కూడా మీలాగా ఒక ప్రేక్షకులాగా చూస్తున్నాను. సింపుల్ వన్ ఎనర్జెన్సీ సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఒక 1 year అవుతుంది, ఇంకొక 1 monthకి లాంచ్ చేసి వాళ్ళు అఫిషియల్గా. బట్ ఇంతవరకు అయితే రోడ్ ఎక్కలేదు. కాకపోతే రీసెంట్గా దీని మీద అయితే తెగ హైప్స్ చక్కర్లు అయితే కొడుతుందన్నమాట. టెస్టెడ్స్ అని, ట్రాక్ అని, వాట్ ఎవర్ ఇట్ మేబీ చెప్తూనే ఉన్నారు. కానీ ఇంతవరకు ఒక్కరు కూడా ప్రోడక్ట్ అయితే కంటితో చూపించలేదు. కాకపోతే అఫీషియల్గా అన్అఫిషియల్గా నాకు తెలియదు, కానీ కొన్ని ఇమేజెస్ అయితే లీక్ అయ్యి, ఇది రియలిస్టిక్ ఇమేజెస్, ఇవేమి ఫోటోషాప్ చేసినవి కాదు. అండ్ వాట్ ఎవర్ ఇట్ మేబీ ఏమైనా అనుకోవచ్చు. బట్ కానీ కొన్ని ఇమేజెస్ అయితే లీక్ అయ్యాయి. కొన్ని ఇమేజెస్ అయితే మనకి బయటకు వచ్చాయన్నమాట. మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది కదా, టెలిగ్రామ్ ఛానల్లో బయటకు వచ్చింది. ఆ టెలిగ్రామ్ ఛానల్ బయటకు వచ్చిన ఇమేజెస్ బట్టి నేను మీకు సింపుల్ వన్ గురించి కొన్ని అప్డేట్స్ అయితే ఇవ్వాలి అనుకుంటున్నాను. కాబట్టి ఈ వీడియోలో ఇది ఒక రివ్యూ పర్పస్, ఇంకోటి కాదు, స్పెక్స్ అండ్ అభిప్రాయం మాత్రమే అనమాట. కాబట్టి ఇది ఒక రివ్యూలో తీసుకొని వేరేలా ఆలోచించొద్దు. అండ్ ఈ వీడియోకి మీరు వచ్చేసి ఒక 1000 likes ఇచ్చారంటే ఈ వీడియో వల్ల మరికొంతమందికి నాలెడ్జ్ అయితే షేర్ అవుతుంది. సో కొన్ని చైనా వెహికల్స్ బారి నుంచి వీళ్ళు తప్పించుకున్న వాళ్ళు అవుతారు, తప్పించుకున్న వాళ్ళు చేసిన వాళ్ళు అయితే అవుతారు అన్నమాట. ఛానల్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, మరి ఇంకేమాత్రం లేట్ చేయకుండా ఆ పిక్స్ ఒక్కొక్కటి చూస్తూ మన థాట్స్ని అయితే షేర్ చేసుకుందాం. వచ్చేయండి. మీకు ఇక్కడ సైడ్ స్క్రీన్ రికార్డర్లో కనిపిస్తూ ఉంటుంది. సో ఫస్ట్ పిక్ వచ్చేసి నమ్మారెడ్డి, ఇదే బెంగళూరులో వరకే అవైలబిలిటీ ఉందని ఫస్ట్ చెప్పారు. సో ఈ పిక్లో చూడడానికి అయితే ఒక టీవీఎస్ ఎంటార్క్ ఒక ఛాయలు అయితే కనిపిస్తున్నాయి. సో కట్స్ మాత్రం చాలా కరెక్ట్గా బాగా, అంటే ఒక మంచి ఫుల్ కట్టెడ్ వెహికల్ లాగా కనిపిస్తుంది అనమాట. దీంట్లో ఏమంటారంటే రోబోటిక్ లుక్ అని చెప్పుకోవచ్చు, స్పోర్టీ లుక్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ పిక్లో సార్ కే నెంబర్ కూడా ఇచ్చారు. ఇది మొబైల్తో తీసిన పిక్స్, డిఎస్ఎల్ఆర్ పిక్స్ కూడా కాదు, మొబైల్తో తీసిన పిక్. ఇక్కడ మనకి KA50TC06 అని చెప్పేసి ఒక నెంబర్ కూడా ఇచ్చినారు, రెడ్ ప్లేట్తో ఇచ్చున్నారు అనమాట. ఈ పిక్ చూస్తే బ్యాక్ సైడ్ చూస్తే ఇక్కడ మీకు ఆల్మోస్ట్ ఒక ఏతర్ 450X అయితే ఇన్స్పిరేషన్గా తీసుకొని చేసినట్టు ఉంటుంది. ఫుడ్ స్పేస్ కానీ అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ కానీ ఫుడ్ స్పేస్ కానీ ఏతర్ 450Xని తీసుకొని చేసినట్టు ఉంటుంది. మోటార్ అయితే మనకి ఇక్కడ విజిబిలిటీ ఉంది, ఏతర్లో విజిబిలిటీ కనిపించదు, విజిబిలిటీ ఉంది, సింగిల్ మోనో షాక్ అయితే వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మీకు అనదర్ డిస్క్ వస్తుంది. ఇవి పెట్రోల్ డిస్క్స్ అని, 2 పెట్రోల్ డిస్క్ అయితే రావడం జరుగుతుంది అనమాట. అండ్ ఇటు సైడ్ చూస్తే మనకు వచ్చేసి ఇది చైన్ డ్రైవ్ కాదు, బెల్ట్ డ్రైవ్ అని ఇక్కడైతే మనకు అఫీషియల్గా తెలుస్తుంది. అండ్ మనకి మంచి మెటీరియల్ అయితే మంచిగా కనిపిస్తుంది చూడడానికి. అండ్ మోటార్ అయితే ఇక్కడ మనకి క్లియర్గా విజిబిలిటీ కూడా అయితే కనిపిస్తుంది అనమాట. వీళ్ళు ఏదైతే పీక్ పవర్ మోటార్ అని చెప్పారు. అలాగే మనకి ఇక్కడ సైడ్ ఫుట్ రెస్ట్ అయితే ఏతర్ లాగే సేమ్. ఇదంతా కూడా మనకి బ్యాక్ పోర్షన్ కొంచెం ఏతర్ యొక్క షేడ్స్ అయితే దీంట్లో కనిపిస్తున్నాయి అనమాట. బ్యాక్ ఫెండర్ అయితే మనకి ఫినిష్ అయితే బాగా ఇచ్చారని చెప్పొచ్చు. బ్యాక్ ఫినిష్ అయితే మనకైతే ఇక్కడ కరెక్ట్గా అయితే ఇచ్చారు. సో ఇలాగే ఉండాలి, ఇట్లా ఉంటేనే మడ్ అయితే పైకి కొట్టకుండా ఉంటుంది పైకి. సో మోటార్ ఇంకొంచెం డీప్కి వెళ్తే మోటార్ అయితే ఇదనమాట. సో దీనికి ఎటువంటి ప్రొటెక్షన్ అయితే పైన ఇవ్వలేదు, కానీ ఇది బెల్ట్ డ్రైవ్ కాబట్టి బెల్ట్ డ్రైవ్లో మనకైతే తుప్పు పట్టేది, రస్ట్ పట్టేది ఏమైతే ఉండదు. సో ఇది వచ్చేసి మనకి బ్యాక్. ఇదైతే మాత్రం ఈ పిక్ మాత్రం మొబైల్తో తీసింది కాదు, ఇది వీళ్ళు ఫోటోషాప్ చేశారనమాట ఈ పిక్ని. సో ఇదైతే అఫిషియల్గా వాళ్ళు మొబైల్తో తీసిన పిక్ కాదు, అఫిషియల్గా సింపుల్ వన్ నుంచి వచ్చిన పిక్ అనమాట. హ్యాష్ట్యాగ్ బీ ద చేంజ్ సింపుల్ అని. అండ్ ఇది బ్యాక్ లైట్ అయితే మాత్రం అట్రాక్టివ్గా ఉంది. బ్యాక్ మనకి పిలియన్ రెస్ట్ కూడా మనకి చాలా అట్రాక్టివ్గా ఉంది. అండ్ కొంచెం స్పేషియస్ కూడా ఉందన్నమాట. అండ్ ఇది వచ్చేసి మొబైల్తో తీసిన పిక్. సో ఇది చూస్తే మనకి ఫ్రంట్ లుక్ అయితే మాత్రం ఒక మంచి, వాళ్ళు ఏదైతే ఫస్ట్ సింపుల్ ఉన్న ప్రోటోటైప్ చూపించారో అదే ప్రోటోటైప్ని అయితే ఫాలో అయ్యారు. డిఆర్ఎల్స్, ఎల్ఈడీస్ నీట్గా ఉన్నాయి. స్టార్టింగ్ పైన లుక్ కూడా చాలా బాగుంది. సో ఖచ్చితంగా ఇది వచ్చేసి మనకి ఈ వెంట్స్ అయితే ఉన్నాయి, ఈ వెంట్స్ అయితే ఎయిర్ని అయితే మనకి బాగా అవుట్ఫ్లో చేస్తుంది అనమాట. మనకి బాడీలోంచి బయటికి తోసేస్తుంది. తక్కువ స్పీడ్లో వాళ్ళు చెప్పినట్టు తక్కువ టైంలోనే వాళ్ళు చెప్పిన స్పీడ్ని అయితే రీచ్ అయ్యడానికి అయితే ఛాన్స్ అయితే ఉంది, బికాస్ ఆఫ్ ఈ ఏరోడైనమిక్ డిజైన్ అని చెప్పొచ్చు. సో ఇక మనకి సీట్ చూస్తే సీట్ అయితే కర్వ్డ్ సీట్ ఇచ్చారు. సో మనకి ఏదైతే స్టార్టింగ్ రైడర్ ఉంటారో రైడర్కి అయితే మంచి కుషనింగ్ అండ్ కంఫర్ట్ అయితే ఉంటుంది, యాజ్ పర్ ఈ సీట్ ప్రకారం చెప్తున్నాను. సో పిలియన్కి కూడా పర్వాలేదు, ఇద్దరు మనకి మంచిగానే దీంట్లో కూర్చోవచ్చు. సో మనకి దీంట్లో మీరు చూస్తే అఫిషియల్గా ఇక్కడైతే కీ ఉంది, అంటే ఇది కీ స్టార్ట్ వస్తుంది. అండ్ స్మార్ట్ స్టార్ట్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, బట్ కీ స్టార్ట్ ఉంది, దట్ ఈస్ కూల్ థింగ్ అని చెప్పొచ్చు. సో మనకి బూట్ స్పేస్ ఇక్కడైతే సెకండరీ బ్యాటరీ ఇక్కడైతే ప్లేస్ చేశారు, ఇది సెకండరీ బ్యాటరీ అనమాట. మనకి బూట్ స్పేస్ కూడా మంచిగా అయితే వస్తుంది. అండ్ ఇక్కడ డిస్ప్లే ఇదే మెయిన్ లాస్ట్ పిక్ అనేది హైలైట్ పిక్ అని చెప్పొచ్చు. కొంచెం జూమ్ లాగితే కరెంటు అండ్ యావరేజ్ స్పీడు, ఓడో అండ్ ఇదే మనకి 12:38 PM టైం చూపిస్తున్నారు. ఇక్కడ మెయిన్ వచ్చేసి ఎకో మోడ్లో 200 kilometers రేంజ్ అయితే మనకి అఫిషియల్గా చూపిస్తుంది. కానీ గాయస్ ఒకటి గుర్తుపెట్టుకోండి, దీంట్లో ఒక చిన్న లాజిక్ ఉంది. సో ఓలా కూడా అంత వస్తుంది ఇంత వస్తుంది అని చెప్పేసి చివరిలో 100 kilometers కూడా రావడం కష్టమైంది. కాబట్టి 200 kilometers రేంజ్ని పక్కా అని చెప్పేసి నమ్మొద్దు. బండి చేతికి వచ్చాక
డ్రైవ్ చేశాక నేనైతే ఒక 170 కిలోమీటర్స్ దీని దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను యాజ్ పర్ అవర్ ఇండియన్ రోడ్ కండిషన్స్, మన రోడ్ కండిషన్స్ బట్టి. ఆ 170 కిలోమీటర్స్ కానీ క్రాక్ చేయగలిగిందంటే దిట్ ఈస్ కూల్ థింగ్ అని చెప్పొచ్చు. దీంట్లో ఎకో, రైడ్, డ్రైవ్, స్పోర్ట్ అని 3 మోడ్స్ అయితే ఉన్నాయి. 4 మోడ్స్ ఉన్నాయి. 4 మోడ్స్ కాబట్టి నేనైతే ఫైనల్ మోడ్ స్పోర్ట్స్ మోడ్లో అయితే నేను 120, 130 ఆ రేంజ్లో వస్తుంది. స్టార్టింగ్ ఎకో మోడ్లో వస్తాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకి లొకేషన్ ఉంది. అలాగే ఇక్కడ మనకి ఫ్రంట్ 30 PS, రేర్ 32 PS, టైర్ ప్రెజర్ మానిటరింగ్ అయితే దీనికి ఇన్బిల్ట్ వస్తుంది. దట్ ఈస్ కూల్ థింగ్ వచ్చు. ఇప్పుడు అదే ఏతర్లో వచ్చేసి మీరు ఒక 6,000, 5,500 ఎంతో పెట్టయితే మీరు TPS అనేది పెట్టుకోండి, టైర్ ప్రెజర్ మానిటరింగ్. దీంట్లో ఇన్బిల్ట్ వస్తుంది. దట్ ఈస్ కూల్. టచ్ స్క్రీన్ కూడా మనకి చాలా హెవీగా పెద్దగా వస్తుంది. అండ్ మనకి GPS 4G కనెక్టివిటీతో కూడా వస్తుంది అనమాట. ఇది ఓవరాల్గా చాలా సింపుల్గా ఓకే, ఫైన్, పర్వాలేదు. మనకి సింపుల్ 0 to 1 స్పీడ్ టెస్ట్ కూడా చేశారు. సింపుల్ 0 to 100 కిలోమీటర్స్ రన్ అని చెప్పేసి చాలా స్పీడ్గానే 0 to 100 కిలోమీటర్స్ అయితే రీచ్ కూడా అయ్యింది. దట్ ఈస్ అనదర్ కూల్ థింగ్ అనమాట. ఓకే, ఫైన్. ఫైనల్గా అయితే మనకి డిస్ప్లే విజిబిలిటీ కూడా బాగుంది. సో మనకి రివ్యూ డ్రాప్స్ ఆన్ July 22, 5 PM అని అయితే వచ్చిందనమాట. ఓవర్గా సింపుల్ 1 అయితే ఇది విషయం, దీని కథా కహాని ఇది. సో ఓవరాల్గా ఇది మనకి ఎట్ ద ప్రైస్ బ్రాకెట్ ఆఫ్ వాళ్ళు చెప్పిన 1,10,000 చేతికి కానీ వస్తే ఈ వెహికల్ యాజ్ పర్ ఈ స్పెక్స్ ప్రకారం ఇప్పుడు మనకి కంటితో చూసిన రియల్ వెహికల్ అనమాట. ఇంతకుముందు ప్రోటోటైప్ అనేది, ప్రోటోటైప్లో చాలా డిఫరెన్స్ అయితే తీసుకొచ్చారనమాట ఇది రియల్ వెహికల్కి. ఈ వెహికల్ కానీ మీకు వాళ్ళు చెప్పిన ప్రైస్కి కానీ తీసుకుని వస్తే మాత్రం ఆ 1,10,000 రూపీస్లో ఇది మీకు చేతికి వస్తే మాత్రం ఈ డీల్ బ్రేకర్ అని చెప్పొచ్చు. కానీ నాకు తెలిసి ఆ ప్రైస్కి రాకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడైతే అన్ని ఇన్కమ్ డ్యూటీస్ పెరిగాయి, ఇన్కమ్ ట్యాక్సెస్ అయితే రిపోర్ట్ చేసుకున్న ట్యాక్సెస్ పెరిగాయి, బ్యాటరీ కాస్ట్ పెరిగింది, ముడి సరుకులు పెరిగాయి. కాబట్టి ఈ కాస్ట్కి రాకపోవచ్చు నేను అనుకుంటున్నాను. ఐఎమ్ నాట్ షూర్. లేదు వాళ్ళ మాట ప్రకారం కట్టుబడి ఈ కాస్ట్కి ఇస్తే మాత్రం సో హైలైట్ వెహికల్ అయితే వస్తాయి. ఎందుకంటే ఒకప్పుడు 90,000 అమ్మిన బెన్లింగ్ గారు ఈరోజు 1,17,000 అమ్ముతున్నారు. ఒకప్పుడు 80 చిల్లరలో ఉన్న సంబంధించి ఇప్పుడు వచ్చేసి 1,00,000 చిల్లర అమ్ముతున్నారు. అలాగే ఐ ప్రైస్ ప్రో కూడా ఇప్పుడు 1,10,000 దాకా వెళ్ళిపోయింది అనమాట. అంటే అప్పుడు ఈ సింపుల్ 1 అనౌన్స్ చేసినప్పుడు ఇవన్నీ కూడా 90, 86లో ఉన్న బైకులు, స్కూటర్స్ ఈరోజు 1,10,000, 1,20,000 దాకా వెళ్ళిపోయింది అనమాట. కాబట్టి ఇటువంటి సిచ్యువేషన్లో వీళ్ళు వెహికల్ 1,10,000కి తీసుకొస్తారంటే మాత్రం కొంచెం థింక్ చేయాలి. బట్ 1,10,000కి వీళ్ళు కానీ తీసుకొస్తే మార్కెట్లో అల్లకల్లోలు సృష్టిస్తారనమాట. అది మాత్రం చెప్తున్నాను. వెహికల్ ఎలా ఉందో పక్కన పెట్టండి ఫస్ట్, అది సక్సెస్ ఫెయిల్యూర్ కాదు. వాళ్ళు కానీ స్టాక్స్ కానీ తీసుకొచ్చి కానీ రోడ్డు మీద పెడితే హాట్ కేక్లు అంతే, స్పాట్ క్యాష్కి తీసుకెళ్తారు. దీనికి ఈఎంఐలు కూడా పెట్టారు అనమాట. కాబట్టి ఈ వెహికల్ అనేది మనకి అంత టెంప్టింగ్గా ఉంది. చూద్దాం, నేను కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. ఇది కానీ వస్తే మాత్రం చాలా కంపెనీస్ అయితే మాత్రం గుడారాలు దించేయాలి, ఎత్తేయాలి అనమాట, షట్టర్లు క్లోజ్ చేయాలి. ఎందుకంటే అప్పటికిప్పటికీ ఒక్కొక్క వెహికల్కి 20,000 ప్రైస్ డిఫరెన్స్ వచ్చింది. బట్ వీళ్ళు మాత్రం అప్పుడు రిలీజ్ చేసినప్పుడు ప్రైస్ ఇప్పుడు కూడా కట్టుబడి ఉన్నారు. సో ఫ్రెండ్స్, ఇది సింపుల్ 1. ఈ మధ్య లీక్ అయిన మెయిన్ లీక్స్ మీద నా యొక్క ఇంప్రెషన్ అనమాట. సో ఇది మాత్రం నా అభిప్రాయం, మాత్రం ఇది రివ్యూ కాదు. ఈ వీడియోలో నేను మిమ్మల్ని ఈ బండి కొనండి అని చెప్పి ఎక్కడ నొక్కి కూడా చెప్పట్లేదు అనమాట. ఇది గుర్తుపెట్టుకొని మీరు ప్రొసీడ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియో ఎంతసేపు చూసినందుకు. సో వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ సైనింగ్ ఆఫ్. జై హింద్ గాయ్స్.